మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ఆదివారపు ఆరాధనలో పాలు పొందినటువంటి మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. ప్రియులారా, ఈ రోజున బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి చక్కటి అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. మనం నేర్చుకునే అంశం ఏమిటో ఎవరికైనా గుర్తుందా? స్వాతంత్ర్యము అనే అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. చెబుతున్న మాటలు విందాం. ఎందుకంటే నిన్నటి దినాన ఆగస్టు 15 కనుక మన భారతదేశానికి ఏమొచ్చింది? స్వాతంత్ర్యం వచ్చింది కనుక అందరూ కూడా ఆ స్వాతంత్ర్యానికి సంబంధించినటువంటి విషయాలే ఫోన్ల ద్వారా తెలియజేసుకున్నారు. స్వాతంత్రం వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యామని చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చినందుకు సెలవు తీసుకున్నారు. ఏది చేసే ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, చేతి పనుల్లో సెలవు తీసుకున్నారు. స్వాతంత్ర్యం వచ్చినందుకు ఆ పనుల నుంచి విడిపించబడి మొత్తం మీద అందరూ కూడా ఇంటి దగ్గరే ఉండి చక్కగా గడిపి మంచిగా భోజనాలు ఏర్పాటు చేసుకొని సంతోషించారు. అంటే విడుదల దొరికింది మనకు. ఎక్కడ నుంచి విడుదల దొరికింది? ఎవరి నుంచి విడుదల దొరికింది? బ్రిటిష్ వాళ్ళ నుంచి విడుదల దొరికింది. దాదాపుగా 200 ఏళ్ళు వాళ్ళు మనల్ని ఏం చేశారు? పరిపాలన చేశారు. మన దేశాన్ని దోచుకున్నారు. మన దేశాన్ని వాళ్ళు ఏలుబడి చేశారు. వారి ఏలుబడి కింద మనం ఉండిపోయాం కనుక అక్కడ నుంచి బయటపడాలని మన పెద్దలందరూ కూడా ప్రయత్నాలు చేశారు. ఎన్నో తిరుగుబాట్లు చేశారు, ఎన్నో వ్యతిరేకతలు వాళ్ళ మీద ఫైట్ చేశారు. చాలామంది చచ్చిపోయారు. ఏ విధం చేతనైనా స్వాతంత్ర్యం రావడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగానే స్వాతంత్ర్యం రావడానికి ఒకే ఒకటి అహింసా సిద్ధాంతం ఉపయోగపడింది కదా. అంటే ఎవడైనా నిన్ను కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా చూపించు అన్న యేసు ప్రభు మాటలు గాంధీ గారు చదవడం వల్ల ఆ మాటను నేర్చుకొని దాన్ని అభ్యసించి ఆ మాటను పట్టుకొని మన భారతదేశానికి ఆయన స్వాతంత్ర్యాన్ని తీసుకురావడంలో కీలకమైన పాత్రను పోషించారు. దేవునికి మహిమ కలుగునగాక. కొట్టేవాడిని కొట్టకుండా ఉండవనుకో మళ్ళీ కొట్టలేడు. నన్నే కొడతావు అన్నామనుకో మళ్ళీ కొడతాడు. అంతేనా? కొట్టిన వాడిని కొట్టకూడదు. ఆయన గాంధీ గారు బారిస్టర్ చదువుతున్న రోజుల్లో ఆయన ఈ బైబిల్ గ్రంథాన్ని చదివి దాన్ని అర్థం చేసుకుని మన దేశానికి స్వాతంత్ర్యం తేవడానికి ఆయన తీసుకున్న మార్గం అది. ఉప్పు సత్యాగ్రహం అంటారు, తెలుసుగా. ఉప్పు సత్యాగ్రహం అంటే ఏమిటి? పట్టుకొని ఉండటమే, ఎంత కొట్టినా వదిలిపెట్టకుండా. కాబట్టి అలా స్వాతంత్ర్యం మన భారతదేశానికి వచ్చింది. అంటే ఎవడో మనల్ని పరిపాలించడం కాదు, మనమే పరిపాలన చేసుకుంటున్నాం. సరే, రైట్. బ్రిటిష్ వాడి దగ్గర నుంచి అయితే స్వాతంత్ర్యం వచ్చింది, కానీ ఇంకా మన భారతదేశంలో ఈ కుల వ్యవస్థ అనేటువంటి ఒక దౌర్భాగ్యం ఒకటి ఏడిచింది. దాన్ని బట్టి ఇవాళకి కూడా స్వాతంత్ర్యం లేదు. ఇది మనం గుర్తుపట్టాలి. అణగారిన వర్గాల వారికి స్వాతంత్ర్యం ఇంకా రాలేదు. ఇది మాత్రం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇది భౌతికమైంది. ఆధ్యాత్మికమైన స్వాతంత్ర్యాన్ని గురించి రోజున మనం మాట్లాడుకుందాం. స్వాతంత్ర్యం ఈ శరీర సంబంధమైంది వేరు, ఆత్మ సంబంధమైంది వేరు. ఈ ఆత్మ సంబంధమైన స్వాతంత్ర్యాన్ని ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి పొందుకోవాలి. ఈ ఆగస్టు 15 వచ్చిన స్వాతంత్ర్యం మన భారతదేశంలో ఉన్న మనకు మాత్రమే, మిగిలిన దేశాల వారికి ఏం సంబంధం లేదు దీంతో. కానీ ఇప్పుడు మనం నేర్చుకోబోయేటువంటి స్వాతంత్ర్యం ప్రపంచ ప్రజలందరికీ కావలసింది. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడికి కావలసిన స్వాతంత్ర్యాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఇక ఆలస్యం చేయకుండా విషయంలోనికి వెళదాం. కొత్త నిబంధన గ్రంథంలో 171వ పేజీలో గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. చాలు. గలతీ సంఘంతో భక్త పౌలు చెబుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఇది. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటున్నాడంటే, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి
మరల దాస్యమును కాడి క్రింద చిక్కుకొనొకటి. అంటే దాసులుగా మనము చిక్కుబడి ఉన్నాం. దాస్యం అనే ఒక కాడి ఉందట. ఆ కాడి కింద మనమందరం కూడా ఉండిపోయాం, చిక్కుకొని ఉన్నాం. క్రీస్తు వచ్చి మనల్ని ఏం చేశాడంటే ఆ కాడి కాస్త పైకెత్తి ఆ కాడిని విరగగొట్టి ఆ కాడి నుంచి మనలను విడిపించి బయటకు తీసుకొని వచ్చాడు. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించాడు, మనలను బయటకు తీసుకొచ్చాడని గలతీ సంఘంతో చెబుతున్నాడు. ఈ గలతీ సంఘం యొక్క పరిస్థితి ఏమిటి అంటే, ఈ గలతీ సంఘం ధర్మశాస్త్ర ఆచారాలలో మునిగిపోయినటువంటి సంఘం. ధర్మశాస్త్ర సంబంధమైన సిద్ధాంతాలు పాటిస్తోంది. సున్నతి అనే దాని మీద పెద్ద వివాదం జరిగింది ఈ సంఘంలో. సున్నతి పొందుతున్నారు, ధర్మశాస్త్ర క్రియలు పాటిస్తున్నారు, దినములు పాటిస్తున్నారు, ఉత్సవ కాలాలు పాటిస్తున్నారు, సంవత్సరాలు ఆచరిస్తున్నారు. అన్నపానాల విషయంలో ఇది తినొచ్చా ఇది తినకూడదా అనేటువంటివి బాగానే పాటిస్తున్నారు. అన్నీ కూడా ధర్మశాస్త్రానుసారంగానే నడుస్తున్నారు. ధర్మశాస్త్రము విధించిన విధులను బట్టి వాళ్ళు ముందుకు కొనసాగుతున్నారు. సంపూర్ణంగా దాన్ని నెరవేర్చలేకపోయినప్పటికీ కూడా దేవుడు చెప్పాడు కదన కాస్తో కూస్తో భయంతో ధర్మశాస్త్రానుసారంగా నడుస్తున్నారు. అయితే క్రీస్తు వచ్చిన తరువాత క్రీస్తు యొక్క సువార్త ద్వారా ఈ ధర్మశాస్త్రం అనేటువంటిదే ఒక కాడి. ఈ ధర్మశాస్త్ర ఆచారాలు మనం పాటించలేము, మనం వాటిని పూర్తి చేయలేము. ఈ ధర్మశాస్త్రం ఏ ఏ కట్టడలు విధించిందో వాటన్నిటిని మనం సంపూర్ణంగా నెరవేర్చలేము. కొంతవరకే చేయగలుగుతాం, మిగిలినది చేయలేము. ధర్మశాస్త్రం యావత్తూ ఆచరించాలి. ధర్మశాస్త్రంలో కొంత ఆచరించి కొంత ఆచరించకపోయినా ధర్మశాస్త్రం అంతటిని మీరినట్టే. అర్థమవుతుందా? 10 ఆజ్ఞలలో 9 ఆజ్ఞలు బాగా మనం నేర్చుకొని పాటిస్తూ ఏదో ఒక ఆజ్ఞలు తప్పిపోయాం. అప్పుడేమవుతుంది? ధర్మశాస్త్రం అంతటిలో మనం తప్పిపోయిన వాళ్ళం అవుతామంటుంది లేఖనం. 10 ఆజ్ఞలు ఉన్నాయి, అన్నీ పాటించి ఒకటేగా, అయినా సరే ధర్మశాస్త్రం అంతా మనం తప్పిపోయినట్టే అని బైబిల్ గ్రంథం చెబుతోంది. కాబట్టి మనం నేర్చుకోవలసింది ఏమిటంటే ఈ ధర్మశాస్త్రాన్ని ఏదో ఒక రకంగా నెరవేర్చాలి అనే స్థితిలో ఉన్నారు. ఒక గలతీ సంఘమే కాదు, ప్రతి ఒక్కరూ కూడా అదే పరిస్థితిలోనే ఉన్నారు. ఏదో నెరవేర్దామని ప్రయత్నాలు చేయడం, నెరవేర్చలేక బోర్లబడిపోవటం, ఈసారి ఖచ్చితంగా నేను నిలబడతాను అనుకోవటం, ఏదేదో చేయడానికి ప్రయత్నించడం, మరలా బోర్లబడిపోవటం. చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, వల్ల కావట్లా. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోతున్నారు, సంపూర్తి చేయలేకపోతున్నారు. ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు అంటే దాన్ని ఖచ్చితంగా మనం సంపూర్తి చేసి తీరాలి. ధర్మశాస్త్రాన్ని పూర్తి చేసి తీరాలి, లేకపోతే దాని నుంచి మనకు విడుదల లేదు. ఏ సంగతి అయితే చెప్పిందో ఆ సంగతిని అచ్చం అలాగే చేస్తేనే పాపము నుంచి విడిపించబడతాం. మరి ధర్మశాస్త్రాన్ని మనం నెరవేర్చలేకపోతున్నాం, కానీ ప్రయత్నాలు చేస్తున్నాడు మనిషి. బలులు ఇవ్వటం మొదలుపెట్టాడు, దేవుడు ఇమ్మని చెప్పాడు కాబట్టి దాంట్లో కూడా లోపాలు ఉన్నాయి. తర్వాత సున్నతి పొందమని చెప్పాడు, సున్నతి పొందుతున్నాడు, కానీ దానిలో కూడా లోపాలు ఉన్నాయి. పండగలను ఆచరించమని చెప్పాడు, 7 పండుగలు ఉన్నాయి, వాటిని ఆచరిస్తానే ఉన్నాడు, అయినా దానిలో లోపాలు కనపడుతూనే ఉన్నాయి. విశ్రాంతి దినాన్ని పాటించమన్నాడు, దానిలో కూడా లోపాలు కనపడుతూనే ఉన్నాయి. ఏది పవిత్రమైందో ఏది అపవిత్రమైందో చెప్పాడు, అపవిత్రమైన దానికి దూరంగా ఉండమన్నాడు, పవిత్రమైన దానికి దగ్గరగా ఉండమన్నాడు, దాంట్లో కూడా కొన్ని లోపాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఏ మనిషి కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేక ఆ ధర్మశాస్త్రం అనే కాడి కింద చిక్కుకుపోయి ఉన్నాడు, బయటికి రాలేకపోతున్నాడు. ఆ కాడి కింద నుంచి విడిపించబడితే తప్ప దేవుని చేరుకోలేడు, దేవుని దగ్గరకు వెళ్ళలేడు. ఇక మనిషి అన్న ప్రతి ఒక్కడు కూడా ఈ ఆచార ధర్మశాస్త్రానికి బానిసైపోయాడు, దాని కింద ఉండిపోయాడు. దాని నుంచి విడిపించబడడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు, దాని కింద ఉన్నాడు, బయటికి రాలేకపోతున్నాడు. అప్పుడు ఏం చేశాడు? క్రీస్తుట మనకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు అని రాయబడింది. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. ఎట్లా? దాస్యం అనే కాడి కింద ఉన్నాం మనమంతా. ఎక్కడున్నాం? దాస్యం అనే కాడి కింద మనం ఉన్నాం, ఆయన వచ్చి విడిపించాడు అని రాయబడింది. కాబట్టి ఆ దాస్యం అనేటువంటి కాడి క్రింద నుంచి మనము
బయటకు వచ్చే మార్గము చూపించాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. దానిని స్వాతంత్ర్యము అన్నారు. స్వాతంత్ర్యం అంటే స్వ అంటే నా వ్యక్తిగతం అని అర్థం, అంతేనా? తంత్రము అంటే తెలివితేటలు, అంటే నా వ్యక్తిగతంగా నా తెలివితేటలతో నేను ఉండగలను, నేను బ్రతకగలను. నీ ఆధిపత్యం కానీ నీ పెత్తందారీతనం కానీ నా మీద నువ్వు చేయడానికి వీల్లేదు. నీకు నాకు సంబంధం లేదు, తెగిపోయింది. ఒకప్పుడు నీకు బానిసనే కానీ ఇప్పుడు నేను నీకు బానిసను కాను. ఒకప్పుడు నువ్వు చెప్పినట్టు నేను విన్నాను కానీ ఇప్పుడు నువ్వు వేరు నేను వేరు. ఇప్పుడు నీ ఆధిపత్యం నా మీద అవసరంలా, నా అంతటిగా నేను బ్రతకగలను, నాకు ఒక స్వేచ్ఛ ఉంది అనేదాన్ని స్వాతంత్ర్యము అంటాం. ఒకప్పుడు ధర్మశాస్త్రం మన మీద ప్రభుత్వం చేసింది, నువ్వు ఇలా చేస్తేనే, లేకపోతే నువ్వు దేవుని సన్నిధికి చేరవు అని పెత్తందారీతనం చేసింది ఒకప్పుడు. ఏంటది? ధర్మశాస్త్రం. ఇదిగో నువ్వు ఇలా అబద్ధం ఆడకుండా ఉంటేనే, ఇదిగో నువ్వు ఇలా మోసం చేయకుండా ఉంటేనే, ఇదిగో ఎదుటివారి సొమ్ము దొంగిలించకుండా ఉంటేనే దేవుని దగ్గరికి వెళతావు. ఈ చేసేవా నువ్వు పాపి అవుతావు. ధర్మశాస్త్రం నీకు ఆజ్ఞాపించింది, ఆ ఆజ్ఞ అతిక్రమం పాపం అయిపోద్ది. కాబట్టి ఆ పాపానికి వచ్చే జీతం నీకు తెలుసు కదా, మరణమే. అలాగే మనిషి ప్రయత్నం చేస్తున్నాడు, పడిపోతున్నాడు, దాసుడైపోయాడు, ధర్మశాస్త్రానికి లోబడిపోయాడు, ధర్మశాస్త్రం కింద నలిగిపోతున్నాడు. దానివల్ల మరణం అనేటువంటిది మనిషికి సంభవించింది. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోతున్నాడు, పాపంలో పడిపోతున్నాడు. ఎందుకని? క్రొత్తగా పుట్టిన వాడు కూడా పెరిగి పెద్దోడయ్యాక పాపిగా ఎందుకు మార్చబడుతున్నాడు? ధర్మశాస్త్రం నుంచి ఎందుకని విడిపించబడలేకపోతున్నాడు అంటే అసలు మనిషిలోనే పాపపు స్వభావము అనేది ఒకటి ఉంది. అది ఎప్పుడు వచ్చింది? మనం పెరిగి పెద్ద అయిన తర్వాత చేసిన పనులను బట్టి స్వభావం వచ్చిందా? స్వభావం లోపల ఉంది కనుకనే మనం క్రియలు అంటే పాపపు క్రియలు చేస్తున్నామా? స్వభావం లోపల ఉండబట్టి మనము పాపం చేస్తున్నామా, లేకపోతే పాపం చేసాం కాబట్టి పాపపు స్వభావం మనలోకి వచ్చిందా? క్రియలు మనలో ఉన్నాయి అంటే స్వభావము లోపల ఉంది. బాల్యం నుండియే నరుని యొక్క హృదయం చాలా మంచిదా, చెడ్డది? బాల్యం నుండియే, అసలు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే మనిషి హృదయం మంచిది కాదు. చిన్నప్పటి నుంచే మనిషి చెడ్డవాడు. అదేమిటండి, ఏం చేశాడని ఇంకా చేయలేదు. ఆ చేసే పరిపక్వత వచ్చే సమయానికి ఫలితం అదే. ఏంటి ఫలితం? పాపం ఫలితమే. ఫలితం ఏమిటంటే పాపమే. చిన్నతనంలో వాడు ఏమీ చేయలేడు కాబట్టి అలా ఉన్నాడు, స్వభావం మాత్రం లోపల ఉంది. ఎదిగిన తర్వాత సమయం వచ్చిన తర్వాత వాడు పాపిగా మార్చబడిపోయాడు. ప్రతి మనిషి ఇలా పాపానికి దాసుడైపోయాడు. ధర్మశాస్త్రం విధించిన విధులు నెరవేర్చలేకపోయాడు, అలా పాపిగానే ఉన్నాడు. అందుకే చిన్న పిల్లల్ని నడవటం కూడా చేతకాని వాళ్ళు బొందుకుంటూ వెళ్ళి ఎక్కడన్నా మట్టి తీసుకొని ఆ మూలకెళ్ళి అలుగుతారు. ఇదివరకు పేడతో అలుగోళ్ళుగా వెళ్ళి ఇటు గీరుతుంటారు. కాసేపు అన్న వదిలిపెట్టామనుకో బొందుకుండా ఆ మూలం పోతారు కదా, వెళ్ళి ఆ ఏలుతో ఇట్టట్టు లేపి ఆ మట్టి తీసుకొని లోపల పెట్టుకుంటాడు నోట్లో. రై మట్టి లోపల పెట్టుకున్నావా, లోపల మట్టి ఉందంటే నోరు మూసేసి ఏమంటాడు? అంటాడా? అంటాడు. మాటలు రాపోయినా కానీ ఇట్ట అంటాడు, నేను తినలేదు అంటాడు. అప్పుడు మనం వాడు నోరు తెరిచి ఏలు పెట్టి బయటికి రాదు ఇదేంటని దెబ్బ కొడతాం, మెల్లగా మళ్ళీ ఎత్తుకుంటాం. అవునా కదా? అవును, ఎవడు చెప్పమన్నాడు? స్వభావమే అంత, మనిషి స్వభావం. కాబట్టి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోయాడు. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయానో దేవుడు దానిని చేశాను. ధర్మశాస్త్రం మనందరినీ కాడి కింద పెట్టేసింది. ఆ కాడి కింద ఉండిపోయాం. కాడి అంటే ఎడ్లు మెళ్ళ మీద వేస్తారు చూశారు, ఎప్పుడు కథ మొయ్యటమే, ఎప్పుడు దాని కింద పడుకొని ఉండటమే. మనకంటూ స్వాతంత్రం లేదు, మనం ఓడదీసేవాళ్ళు లేడు, అవతలకి వెళ్ళి మేత మేసి సరదాగా తిరిగి వచ్చే అవకాశం మనకు లేదు. ఎప్పుడు కాడి అనేటువంటిది మన మెళ్ళ మీద ఉండి మోస్తున్నాం. అందుకే ప్రభు అన్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తా. విశ్రాంతి అంటే స్వాతంత్ర్యమే. ఇప్పటివరకు మీకు విశ్రాంతి లేదు, మెళ్ళ మీద భారం వేసుకొని ఏం చేస్తున్నారు? మోస్తున్నారు.
కాబట్టి నేను మీకు విడుదల కలుగజేస్తాను, మీకు విశ్రాంతిని కలుగజేస్తాను, మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను అన్నాడు యేసుప్రభు. అందుకని క్రీస్తు మనకు స్వాతంత్ర్యం ఇచ్చాడు. ఇది మనం గుర్తుపట్టాలి. క్రీస్తు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని మనము శారీరక క్రియలకు హేతువు చేసుకోకూడదు. అది అక్కడే అంటాడు 13వ వచనంలో, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే. అయితే ఒక మాట, ఈ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికి ఒకడు దాసులై ఉండండి అన్నాడు. క్రీస్తు మనకేమిచ్చాడు? స్వాతంత్ర్యం ఇచ్చాడు. ఆ స్వాతంత్ర్యాన్ని మనం శారీరక క్రియలకు హేతువు చేసుకోకూడదు. మనం ప్రేమ కలిగి ఉండాలి, ఒకరికి ఒకరు దాసులమై ఉండాలి. కాబట్టి ఈ స్వాతంత్రాన్ని గ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేశాడట. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం స్థిరముగా నిలబడాలి. మరలా దాస్యం అనే కాడి కిందకే వెళ్ళకూడదు. ఆ దాస్యం అనే కాడి కింద మనం చిక్కుకోకూడదు. ఏమిటయ్యా ఆ దాస్యం? సున్నతి పొందాలంట కదండి. సున్నతి పొందకపోతే కుదరదంటగా. సున్నతి పొందమని చెప్పారుగా. అదిగో దేవుడే అబ్రహాముతో చేసిన నిబంధన కదా అది. ఎంతమాత్రం యేసు ప్రభువుని నమ్మితే సున్నతొద్దా అని సున్నతి పొందుతున్నారు గలతీ సంఘంలో కొంతమంది. ఏమండి పౌలు గారు, మీరేం ఎలా చెప్పారు? మేమేమో బాప్తిస్మం పొంది రక్షణ పొందాము, తర్వాత మీరు కొంతకాలం మాకు దూరంగా ఉన్నారు. ఈలోపు కొంతమంది వచ్చి లేదు మనం దినములు, మాసములు, ఉత్సవకాలాలు, సంవత్సరాలు ఆచరించాల్సిందే. ఎంతమాత్రం యేసును నమ్మితే మాత్రం దేవుడు పంపిన తన కుమారుని నమ్మినంత మాత్రాన మనం వీటి నుంచి దూరంగా అయితే ఎట్లా? ఈ ఆచారాలు మనం ఆచరించాల్సిందే, ఈ పద్ధతులు మనం పాటించాల్సిందే, పండుగలు మనం పాటించాలి, అమావాస్యలు మనం పాటించాలి. అంటే అమావాస్య రోజున ఏం చేయాలంటే నియామక కూటంగా కూడాలి. నియామక కూటాలు అంటారు. నియమము అంటే అలవాటు లేదా ఒక క్రమంగా జరిగేదని అర్థం. అలా ప్రతి అమావాస్య నాడు అందరూ కూడుకొని ప్రార్థనలు చేసుకోవాలి. ఖచ్చితంగా కూడమన్నప్పుడు కూడకపోతే కుదరదనమాట. కొమ్ము పోదాలి. ఇవన్నీ మనం పాటిస్తూ ఉండాలి. ఇప్పుడు వాటితో పని లేదు అని పౌలు చెప్పాడు. వీళ్ళేమో భలే పని అండి దేనికి దానికి అని మరికొంతమంది వచ్చి గలతీ సంఘంలో దొరబడి చెప్పారు. పౌలు వచ్చేపటికి మరలా ఆలస్యం వేసి వీళ్ళు ఏం చేశారంటే దేనికి దానికేలేండి అని మరలా తిరిగి దాస్యం అనే కాడి కిందకు పోయారు. మీరు అలా దాస్యం అనే కాడి కింద చిక్కుకోవద్దు, మీరు స్థిరంగా నిలబడాలి అని చెబుతున్నాడు ఈ భక్త పౌలు. కాబట్టి మనలను స్వతంత్రులుగా క్రీస్తు చేశాడట. క్రీస్తు స్వతంత్రులుగా మనను చేసి ఉన్నాడు. కాబట్టి మరల దాస్యం అనే కాడి కింద మనం చిక్కుకోకూడదు, దాని కిందకి మనం వెళ్ళకూడదు. మనం విడిపించబడిన వాళ్ళం. ఆయన ఎలా స్వతంత్రులుగా చేయగలిగాడు? ఆ కాడి ఆయన మీద ఉంది కదా, ఆ కాడి మన మీద ఉంది కదా, మరి ఆ కాడిని మొయ్యాల్సిందే కదా. మన మీద ఉన్నటువంటి కాడి ఎత్తుకొని అది ఎక్కడ వరకైతే నడవాలో అక్కడ వరకు నడిచి ముగించాలి కదా ధర్మశాస్త్రాన్ని మనం. మరి మన మీద ఉన్న దాన్ని తప్పించి మరి ఏం చేశాడు? ఆయన వేసుకున్నాడు మీద. ఆ కాడి ఆయన వేసుకున్నాడు, నేను మోస్తానని. మనం ఎట్టగా మొయ్యలేకపోతున్నాం, అంటే మనం పాటించలేకపోతున్నాం, ఆచారాలు ఆచరించలేకపోతున్నాం. వాటిని ఖచ్చితంగా ధర్మశాస్త్రం విధించిన విధులన్నీ మనం నెరవేర్చాల్సిందే, పూర్తి చేయాల్సిందే. అయితే మన వల్ల అట్లా నేను పూర్తి చేస్తానని యేసు ప్రభు తన మీద వేసుకున్నాడు. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ మాట చెప్పారు. ధర్మశాస్త్ర విషయాన్ని గురించి యేసు ప్రభుల వారు ఒక మాట చెప్పారు. చూద్దాం, చదవండి. 5వ అధ్యాయంలో వచనం ఎంతది? 17. ధర్మశాస్త్రమునైనను ఎన్నో వచనం అది? 17. చూడండి. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. చాలు. ఏమన్నాడు? ధర్మశాస్త్రాన్నైనను ప్రవక్తల వచనాలైన కొట్టివేయటానికి రాలా. తూచ్, ఆ మాట వద్దు మనకి, అది మనం పాటించలేము అని దాన్ని కొట్టేయిలా యేసుప్రభు వచ్చి. మరేం చేశారు? పూర్తి చేసేసాడు. అక్కడికి పరిగెత్తాలి అని చెప్పింది అనుకో ధర్మశాస్త్రం,
అమ్మో అంత దూరం మా వల్ల కాదు, ఇది తీసేయండి ఈ పేజీలో అన్నాడు యేసుప్రభు వచ్చి. మరేం చేశారు? పరిగెత్తి చూపించి నెరవేర్చాడు, గెలిచాడు. దేవునికి మహిమ కలుగునగాక. ధర్మశాస్త్రం ఏదైతే చెయ్యమని చెప్పిందో దాన్ని ఖచ్చితంగా చేసి నెరవేర్చాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 34వ వచనం, 138వ పేజీలో రోమపత్రిక 8వ అధ్యాయం. రోమపత్రిక 8వ అధ్యాయం 3, 4 వచనాలు చూద్దాం ఒకసారి. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరాన్ని అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన ఏమిటది నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. అది ధర్మశాస్త్ర నీతి విధి నెరవేర్చబడాలి అని దేవుడు తన సొంత కుమారున్నట పంపించాడట ఈ లోకానికి. ధర్మశాస్త్ర నీతి విధి నెరవేర్చబడాలా, కొట్టివేయబడాలా? నెరవేర్చబడాలి. పూర్తి చేసేసాడు, పూర్తయిపోయింది కాబట్టి, నెరవేర్చేశాడు కాబట్టి ఇక దాన్ని కొట్టేయచ్చు అన్నాడు. కొట్టివేయబడిందా, నెరవేర్చబడిందా? నెరవేర్చబడిన తరువాత కొట్టివేయబడింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. చాలామంది ధర్మశాస్త్రం కొట్టివేయబడిందంటే ఎందుకు కొట్టివేయబడతాయా? సున్నైనను పుల్లైనను వీల్లేదు. ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడ పరిగెత్తాలి, పరిగెత్తితేనే కుదురుద్ది అన్నాం. క్రీస్తు వచ్చి పరిగెత్తి చూపించాడు. దాన్ని నెరవేర్పుందా, అయిపోయిందా? అయిపోయింది కాబట్టి దానికి కొట్టించాడు, తీసేయి ఇక అవసరం లేదని పక్కన పెట్టేశాడు. ఆ పక్కన పెట్టి నాకు కావాలని తీసుకుంటున్నాం మనం ఇప్పుడు. అది వచ్చిన బాధ. స్వార్థ పౌలు భక్తుడు చెబుతూ బాధపడేది అదే. ఆయన ఈ స్వాతంత్రాన్ని ఇచ్చి మనం స్వతంత్రులుగా చేసేసాడు. అప్పుడు మనం చేయవలసిన పని ఏంటి? బయటకు వచ్చేసాం కాబట్టి ఆ ధర్మశాస్త్రం అనే ఆ భారం అంతా మన మీద ఉంది కాబట్టి అది చేయాలి, ఇది చేయాలి, ఇది పాటించాలి, అది ఆచరించాలి, ఇదిగో కత్తిరేయించుకోవాలి, ఇది గై చేయాలని చెప్పింది ధర్మశాస్త్రం. అటన్నిటి నుంచి బయటకు వచ్చి విడిపించబడి ఇక దులుపుకొని నుంచున్నాం బయట. స్థిరంగా నిలబడాలి. మళ్ళీ వెనక తిరిగి చూసి మళ్ళీ దాని కిందకి వెళ్తానంటే ఎందుకు వెళ్తున్నారు దాని కిందకి మళ్ళా అని అడుగుతున్నాడు పౌలు భక్తుడు. ఎవరిని? గలతీ సంఘానికి. కాబట్టి ధర్మశాస్త్ర క్రియల నుంచి క్రీస్తు మనల్ని ఏం చేశాడంటే విడిపించేసేసాడు. ఏమాత్రం కూడా అనుమానం లేదు. కాబట్టి అదే గలతీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, 3వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది. ధర్మశాస్త్రం ఏ సంబంధమైనదట? విశ్వాస సంబంధమైనదేనా? కాదు. అది ఏది నేను నమ్ముతున్నానండే కాదు, పూర్తి చేస్తేనే కుదురుద్ది కాదు. కానీ అది దాని విధులను అనుసరించువాడు వాటి వలనే జీవిస్తాడు. ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాను. యేసు ప్రభుల వరట ఏమయ్యాడు? మన కోసం శాపమై ధర్మశాస్త్రం యొక్క ఆ శాపము నుండి మనలను విమోచించాడు. విమోచన అంటే విడిపించబడుట, విడుదల, స్వాతంత్ర్యం. అంతేనండి. యేసు ప్రభు వచ్చి విడుదల చేశాడు మనందరికీ ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి. ధర్మశాస్త్రం మనకు ఆశీర్వాదమైందా, శాపమైందా? ధర్మశాస్త్రం మనకు ఆశీర్వాదమైందా, శాపమైందా? ఆశీర్వాదం కొరకే ఇవ్వబడింది, కానీ శాపమై మన మీద కూర్చుంది. ఎందుకు శాపమైంది? మొయ్యలేకపోతున్నాం, ఇక చేయలేకపోతున్నాం. 100 గుంజీలు తీస్తేనే నీకు భోజనం పెడతానని ఒక ఆజ్ఞ పెట్టాం మనం. పిల్లవాడు కనుక
ఈజీగా 100 గుంజీలు తీసేసాడు అనుకో, భోజనం తినేయచ్చు. కానీ ఆపకుండా తీయాలి, ఆపితే మళ్ళీ మొదటి నుంచి తీయాలని మనం ఆజ్ఞ పెట్టాం. 70-80 తీసేస్తున్నాడు, ఇక కాళ్ళు పనిచేయక పడిపోతున్నాడు, పోలేదు ఏమి లేదు. మళ్ళా ఓపిక వచ్చిన తర్వాత మళ్ళీ 1 నుంచి మళ్ళీ 1 నుంచి, ఈసారి 70-80 మళ్ళీ వెళ్తున్నాడు, మళ్ళీ పడిపోతున్నాడు. ఇదే పని. మనిషి ఏమో ఓపిక నశించిపోయింది, ఉండకందు ఓపిక వస్తుందా పోద్దా? పోతుంది. అలాగే ఈ ధర్మశాస్త్రం ఇది చేయి అని చెప్పింది, చేయడానికి మనిషి ప్రయత్నం చేస్తున్నాడు, బోర్ల పడుతున్నాడు, వలగట్లా. అది మనకు ఇప్పుడు ఏమైంది, దాన్ని నెరవేరిస్తే భోజనం దొరుకుద్ది, నెరవేర్చలేకపోతే శాపం అయిపోయింది. అదొక శాపం అయిపోయింది. ఇప్పుడు ఆ గుంజీలు తీస్తేనే బువ్వ, అంతేనండి, లేకపోతే లేదు. అంటే భోజనం దొరకాలి అంటే దీన్ని పూర్తి చేయాలి ఎట్టగొట్ట. మరి ఏమన్నా పూర్తి చేయగలుగుతున్నామా? చేయలేకపోతున్నాం. ఆహారం దొరకాలన్నా అదే, ఆహారం దొరకకుండా అడ్డం అదే. ధర్మశాస్త్రం దేవుణ్ణి చేరుకోకుండా చేసేసింది అట్ట మనల్ని. అసలు అది దేవుణ్ణి చేరుకోవటం కోసమే ఇవ్వబడింది, దేవునిలో ఉండటం కోసమే ఇవ్వబడింది. దీన్ని సంపూర్తి చేస్తే దేవునితో మనం హత్తుకోవడానికి అవకాశం కుదురుద్ది. కానీ దాన్ని ఎక్కుతున్నాడు జారుతున్నాడు, వల్ల కావట్లేదు. ధర్మశాస్త్రం మనల్ని ఏం చేసింది, అలా నొక్కి పట్టేసింది అన్నమాట. కాబట్టి మనం శాపగ్రస్తులమైపోయాం, ఆ ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి బయటికి రాలేకపోతున్నాం. కాబట్టి యేసయ్య వచ్చాడు, దానిని నెరవేర్చాడు, దాన్ని సంపూర్తి చేశాడు. పూర్తి చేసి దాన్ని మొత్తం లొంగజుట్టి అవతల బారి చేవ్రాతను తుడిచివేసి అంటాడు. దాన్ని ఏం చేశాడట, చేవ్రాతను తుడిచివేసి అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి చేసేసాడని వ్రాయబడుతుంది. ఒక మాట చూపిస్తాను నేను మీకు. అదే గలతీ పత్రికలోనే ఒక మాట ఉంటుంది, చూద్దాం. 2వ అధ్యాయం 17వ వచనం చదువుదామా? అయ్యా అంత అవసరం లేదు, మామూలుగా 18 నుంచి చూద్దాం. లేకపోతే కట్టినడలా నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడనైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడు నేను కాదు. ఇక్కడ ఈ ధర్మశాస్త్రం యొక్క విషయమై నేనేమైపోయానని చెబుతున్నాడు. నేనైతే చచ్చిపోయాను అన్నాడు పౌలు. ఎందుకంటే పౌలుకు తెలుసు నేను గెలవలేనని, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేనని ఎవరికి తెలుసు? పౌలు గారికి తెలుసు, భక్తులందరికీ తెలుసు. ఆ విషయంలో మనం చచ్చిపోతే తప్ప అది మనం వదిలిపెట్టదు. ఇప్పుడు ఇందాక చెప్పాం కదా, 100 గుంజీలు తీస్తేనే భోజనం అన్నాం. మనం బతుకుండంగే ఆ ప్రయత్నం జరుగుతుంది. చచ్చిపోయామనుకో అదేమన్నా మనకు వర్తిస్తుందేక? ఇక చచ్చిపోయాక ఎందుకు? మనం లేచేది లేదు, గుంజీలు తీసేది లేదు, అక్కడికి వెళ్ళి తినేది లేదు, ఆ భోజనం తినేది లేదు. కానీ అది తినకుండా పోతున్నాడు మనిషి. ఆ భోజనం తినాలనే దేవుడు దీన్ని ఏర్పాటు చేశాడు. ఈ గుంజీలు తీసి అది తినని ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చి దీని ద్వారా ఆ పని చేశాడు. అది తినకుండా పోయాడు, అందరూ చచ్చిపోవటమే. కాబట్టి మనమంతా పోవలసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మనం పోకుండా ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన సంపూర్తి చేసి నెరవేర్చేసి మొత్తాన్ని తీసి పక్కన పడేసి మనకేం చేశాడంటే విడుదలనిచ్చాడు. రండి భోంచేయండి. అయ్యా మరి గుంజీలు అన్నారుగా, అవసరంలా కాదయ్యా, మరి గుంజీలు తీస్తే కుదురుద్ది, లేకపోతే లేదన్నాడు కదా, అవసరం లేదు, నేను తీశాను. ఆ గుంజీలేదో నేను తీశాను. అంటే ఏంటంటే పాపము వలన, పాపం చేసినట్టుగా మీరితే, ధర్మశాస్త్రం మీరితే ఆ పాపం వలన వచ్చే జీతం ఏంటి? మరణం. ఆ మరణం ఏదో నేను అనుభవించాను మీ అందరి పక్షాన కదా. ఇక ఇప్పుడు మీరు చచ్చిపోవలసిన అవసరం లేదు, మీరంతా వచ్చి భోంచేయవచ్చు, మీరంతా వచ్చి నిత్య జీవంలోనికి రావచ్చు అని చెబితే దానిని అంగీకరించిన పౌలు, అపోస్తలులు, ఆ సువార్తను అంగీకరించిన వాళ్ళందరూ కూడా ఉచితంగా మనకు వచ్చేసింది. కాబట్టి
ఆ గుంజీలేదో తీయకుండా, ఆ బాధ ఏదో మనం పడకుండా, ఆ ధర్మశాస్త్రాన్ని మనం ఏదో నెరవేర్చకుండా మనం బయటపడిపోయాం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? నేరుగా వెళ్ళి ఆ విందుశాలలో కూర్చోవచ్చు. ఆ దేవుడితో మనం ఉండొచ్చు. అది స్వాతంత్ర్యం మనకు వచ్చేసింది. కానీ ఇవాళ మనవాళ్ళు ఇంకా చాలామంది ఏం చేస్తున్నారంటే, భలే పనండే, అట్లా కుదరదో అని ఆయన ఏదైతే నెరవేర్చాడో, ఏదైతే కొట్టివేశాడో అదే వచనాలు చూపించి, ఇదిగో ఇలా ఉండాలని చెప్పింది, మనం ఇలా ఆచరించాల్సిందే, ఇదిగో ఇలా ఉండాలని బైబిల్ చెప్పింది, ఇలా పాటించాల్సిందే అని ఇంకా పాటిస్తున్నారు. ఇప్పుడే కాదు, అప్పుడు గలతీ సంఘం దగ్గర మొదలుపెట్టి. కాబట్టి వాటితో మనకు పని లేదు, మనము స్థిరంగా నిలబడాలి. బయటకు వచ్చాం కాబట్టి అంటాడు ఈయన. మరి ఈ రోజున నా పళ్ళు బిగించుకొని నేనేదో భక్తి చేసేస్తాను అనుకున్నావనుకో, బోర్ల పడ్డట్టే. ధర్మశాస్త్రాన్ని ఆచారాలు నేను కూడా బాగా నిష్టగా పాటించేస్తాను అన్నామనుకో, బోర్ల పడ్డట్టే. వాటిని నేను ఏదో రకంగా నేను నెరవేరుస్తాను అనుకో, యేసుప్రభు నెరవేరితే లేదుగా, నేను నెరవేరితే వచ్చిందా, ఆయన వల్ల అయిందిగా, నా వల్ల కాదా అన్నామనుకో, బోర్ల పడ్డట్టే. ఆయన ఒక్కడి వల్లే సాధ్యమైంది అది. ఆయన తీసి పక్కన కూడా బారెత్తే మళ్ళీ ఏరుకొచ్చుకొని మళ్ళీ అదే పని చేస్తానంటున్నామేంటి మనం? అర్థమైందా? ఆయన నెరవేర్చాడు, దాన్ని కొట్టివేశాడు, దాన్ని తీసి పక్కన పడేశాడు. మళ్ళీ నాకు అదే కావాలి, అదే కావాలంటాడేంటి ఇంకా మనిషి? దాని నుంచి మనం విడిపించబడ్డాం. మళ్ళీ యేసుతో పని ఎందుకు మనకి? ఇంకా ధర్మశాస్త్ర ఆచారాల్లో ఇంకా ఉన్నప్పుడు యేసుతో పని ఏమన్నా ఉందా మనకే? ఆయనతో మనకు అవసరం ఏంటి? ఆయన పూర్తి చేసేసాడు. నా వల్ల కాదు కాబట్టి నేను ఆయన దగ్గరికి వస్తానంటే కనుక నువ్వు కూడా పూర్తి చేసినట్టే. అలా కాకుండా నేను కూడా నెరవేరుస్తా, నేను కూడా పాటిస్తా అన్నావనుకో, యేసుప్రభుతో నీకు సంబంధం ఏంటి? అందుకే అక్కడ అంటాడు, మీలో 5వ అధ్యాయం చదువుతున్నారు, 4వ వచనం, మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులు అని తీర్చబడు వారు ఎవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. అర్థమవుతుందా? ఇక్కడ క్రీస్తులో నుంచి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. ఎందుకని? నేను కూడా ఇవన్నీ పాటించి నేను కూడా యేసు ప్రభు లాగే నేను కూడా జయిస్తాను అన్నావు అనుకో, నువ్వు జయించలేవు. జయించాలంటే ఆయన్ని పాటించడం కాదు, అవన్నీ పాటించి జయించిన యేసులోకి రావటమే. అప్పుడు జయిస్తాం మనం కూడా. ఆయన జయించాడు, మనం జయించినట్టే. అట్ట కుదురుద్దండి, ఆయన జయిస్తే అట కుదురుద్ది, నేను కూడా జయిస్తాను అని బయలుదేరావు అనుకో, నువ్వు జయించలేవు. నువ్వు జయించలేవు కాబట్టే ఆయన వచ్చాడు జయించడానికి, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి, ఆ శాపాన్ని ఎత్తివేయడానికి ఆయన వచ్చి ఎత్తేసాడు. లేదు లేదు లేదు, నేనే ఎత్తేస్తానని ఒకవేళ ఇంకా ఆచారాలు ఆచరిస్తున్నావు అనుకో, నువ్వు అదే స్థితిలో ఉన్నట్టు లెక్క, అదే స్థితిలో ఉన్నట్టు లెక్క. అంటే క్రీస్తుతో ఇక నీకు సంబంధం లేదు. మరి యేసు ప్రభు నాకు కావాలండి అని నోటితో చెప్పుకుంటా, చేసే పనులేమో ఇది చేయాలంట, ఇటు వీళ్ళు ఎదురొస్తే వెళ్ళకూడదంట, ఇక్కడ అంట నల్లపిల్లి వస్తే ఏదో అవద్దంట, ఎదురొచ్చేటప్పుడు ఆడ మనిషి ముందే వాకలుడు చేసి కలాపు కొట్టేసి ముగ్గెత్తే అప్పుడు అది తొక్కుంటే వెళ్ళాలంట మగ మనిషి. అంతేనా? ఏదన్నా పెళ్ళయ్యి కార్డులు పంచాలంటే వాటికి పసుపు రాయాలంట. పెళ్ళి కార్యక్రమం ఫస్ట్ ప్రారంభించాలంటే పసుపు కొట్టాలంట. ముందు ఆడబడిచి వచ్చి హ్యాంగ్ కొట్టాలి, పసుపు కొట్టాలంట గుంట్లో. ఫస్ట్ పసుపుతోనే ప్రారంభించాలంట పెళ్లి పనులు, లేకపోతే పెళ్ళి అవదంట. అవదా పెళ్ళి? మరి ఆడబడిసి అంటే ఏమనుకున్నావు? ఆడబడిసే కాబట్టి ఆమె వచ్చి ఏం చేయాలి? ఇప్పుడు పసుపు కొట్టాలంట. ఇవన్నమాట. ఇలాంటివన్నీ చేస్తుంటారు కదా. అవన్నీ చేస్తే అప్పుడు అవుద్దా పెళ్ళి, లేకపోతే అవదా? ఈ ఆచారాలను ఆచరిస్తే నవ్వుద్దా? పునాది వేసేటప్పుడు, ఏమేసేటప్పుడు, ఇంటికి పునాది వేసేటప్పుడు నవధాన్యాలు పోయాలంట. దాంట్లో పోతే మొక్క వచ్చి అవి పెరిగి మనకేమైనా కాపునిచ్చి కోసుకు తింటామా? మరి ఎందుకు తీసుకెళ్ళి మట్లో పారేసేటప్పుడు ఆ నవధాన్యాలు ఎందుకు పోయాలంటే ఎప్పుడు కూడా ఇంట్లో ఏముండాలని?
నవధాన్యాలు ఉండాలి. అంటే 9 రకాల ధాన్యపు గింజలతో మన ఇల్లు కళ్ళ ఉండాలంటే ఏం చేయాలి? ఆ మూలం పోయాలా ఈ ముందు ఐ క్వశ్చన్ పోతే ఇక ఎప్పుడు ఇంటి నిండా ఉంటాయి అంట. ఇక నువ్వు కష్టపడే పని లేదు, ఇక నువ్వు పని చేసే పని లేదు, నువ్వు ఉద్యోగం చేసే పని లేదు. తర్వాత మూలన పిల్లరకో నుచ్చబెట్టిన గుమ్మానికో చీపురు కట్టాలి. ఎందుకని? రావి ఆకులు ఎందుకంటే సెలవా, మా విడాకులు కట్టాలి. ఎందుకంటే మరి వచ్చే పోయే వాళ్ళకే మంచి గాలి కావాలి కాబట్టి. అర్థమవుతుంది. ఇవన్నీ ఎందుకు అంటే నవధాన్యాలు పోసినంత మాత్రాన నీళ్ళు కళకళలాడిపోద్దా? గృహప్రవేశం చేసేటప్పుడు ఇంట్లోకి వెళ్ళి మధ్యలో పొయ్యి ఒకటి పెట్టి మంటేసి పాలు పొంగితే ఎప్పుడు ఆ ఇంట్లో ఏం పొంగుతుంటాయంట? సంతోషం పొంగింది అన్నట్టు ఆ ఇంట్లో ఎప్పుడు కూడా పాలు పొంగుతూ ఉంటాయంట. కానీ నువ్వు కేంద్రంకి వెళ్ళే పని లేదు, తెచ్చుకునే పని లేదు, లేదా ఒక గేదెను కొనే పని లేదు, పాలు తీసే పని లేదు, దాన్ని గడ్డేసే పని లేదు. నువ్వు పాలు పొంగించావంటే ఇంట్లో ఎప్పుడు ఏం పొంగుతుంటాయి అంటే మరి చాలామంది పొంగిచ్చారు, మరి పాలు పొంగవా? ఇంట్లో పొంగేది పాలు కాదు, గోల. అంతేనా? ఇళ్లలో ఏమైనా పడితే గోలే. ఆ పూటే కదా పాలు పొంగిచ్చి హడావుడి చేసేది మహా గోల. నువ్వదంటే నువ్వు ఇది, నేను ఎట్టంటే నువ్వు అట్ట. నా జుట్టు నువ్వేందుకు పట్టుకున్నావు, అందుకని నీ జుట్టు నేను పట్టుకున్నా. నువ్వు నన్ను ఎందుకు కొట్టావు, అందుకని నేను కొట్టా. ఇయ్యనా? మరి పాలు పొంగిచ్చావు, మరి తర్వాత గోల ఏంటి? ఏమంటే ఇవన్నీ చెప్తే కలిసి వస్తుందా? ఏ వెధవ చెప్పింది? ఇట్లాంటి ఆచారాలు ఆచరించడం వల్ల మనం నీతిమంతులము కాము. లేదు నాకు ఇయే కావాలనుకుంటే క్రీస్తులో నుంచి బొత్తుగా వేరు చేయబడ్డాం, కృపలో నుంచి తొలగిపోయాం. మరేం చేయాలి? యేసయ్యే వచ్చి మనల్ని విడిపించాడు. ఎక్కడి నుంచి? స్వాతంత్ర్యాన్ని నుంచి, దాస్యము నుంచి విడిపించి స్వతంత్రులను చేశాడు. ఆయనకేదో తెలవనట్టు మనకు బాగా తెలిసినట్టు నువ్వు ఏ ప్రభు నువ్వు అక్కడ ఉండు, నేను బాటెత్తాను కానీ నీకు తెలవదు. కానీ అమావాస్య ఎడబాటేసాలు తెలుసా? పౌర్ణమి వచ్చినట్టు గీత కొమ్మలకి 10 రాయాలు తెలుసా? శుద్ధ రాయాలు తెలుసా? 5 చేయాలు తెలుసా? 5 తెలుసా? పెద్దోడు కదా అని పెత్తనం ఎత్తే ఏదో చేశాడంట అట్ట. ఏదో తెలుసు తెలవకెళ్ళి బాబాయ్ మరి కార్యక్రమం అటు పెట్టుకున్నాం బాబాయ్, మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే ఎప్పుడు అనుకుంటున్నారా? రేపు వచ్చే సోమవారం అయితే మరి సోమవారమా? మరి మంగళవారం ఎవడు చెప్పాడు రా? మంగళవారం అసలు ఎవడన్నా చేస్తాడారా? అసలు వారం ఏ వారం అది? మంగళం అంటే ఏంటి? దీవెనకరం అండి, అంతేనా? మంగళమే యేసునకు మనుజావతారునకు. ఏ అవతారమా? మనిషి అవతారం ఎత్తాడట ఆయన. మంగళం అంటే శుభకరం, ఆశీర్వాదకరం, దీవెనకరం అని అర్థం. మరి మంగళవారం నాడు పెళ్ళి అంటే గడగడ ఆడిపోతారు. మంగళవారం, అమ్మో మంగళవారం అంట, మంగళవారం అంట. శనివారం పెళ్ళనుకో, శుక్రవారం పెళ్ళనుకో, శుక్రవారం పిల్లని తయారు చేయించి పంపిస్తాడా? ఆ రోజున కారుకి ప్యాచి పడద్దా? లేకపోతే పడదా? లక్ష్మీ వారం అట కొంతమంది. ఏ వారాన్ని అనేది? గురువారాన్నేనా? కాదండి, శుక్రవారం నాడు పెళ్ళి అయితే శుక్రవారం నాడు అమ్మాయిని పంపిస్తారా? పెళ్ళయ్యాక కూడా పంపిస్తారా? శుక్రవారం నాడు శుక్రవారం నాడు ఎప్పుడు గురువారాలే ఈ పెళ్ళిళ్ళు అయ్యేది మన. ఎప్పుడు గురువారమే, లేకపోతే సోమవారము, ఆదివారం అమ్మాయి ఇంటి దగ్గర ముందే తీసుకొచ్చి ఉంటారుగా. శుక్రవారమే తీసుకొచ్చారమ్మా, వాళ్ళకి తెలిసి ఉండదు. అయితే తెలుసుండదు శుక్రవారం పంపించకూడదు, లేదా పంపించేవాళ్ళు కాదు. ఇట్లాగనమాట. ఇవన్నీ పాటించుకుంటా ఇవన్నీ చేస్తే మనం ధర్మశాస్త్రం నెరవేర్చిన వాళ్ళం అవుతామా? ధర్మశాస్త్ర క్రియలు నెరవేర్చిన వాళ్ళం అవుతామా? ఏదో ఒక జంతువును మనకు బదులుగా తీసుకెళ్ళి బలెమ్మన్నాడు. అందరికి బదులుగా ఏసే వచ్చి బలైపోయాడు కాబట్టి దాంతో పని లేదన్నాడు. అయినా కానీ ఇవాళ ఇంకా కూడా ఏం చేస్తున్నారు? చేలో బోరు కోసావు, దాన్ని ఓపెన్ చేసేటప్పుడు కోడి పీక వస్తున్నావు, అక్కడికి తీసుకెళ్ళి ఏం చూపించాలి? అక్కడ రక్తం చూపించాలి. బాగా కలిసి వచ్చేస్తుంది దాన్ని కదా. రక్తం చూపిస్తే దోషం ఏమైనా ఉంటే ఆ రక్తంలో పోద్ది. ఈ కోడి రక్తం, గొర్రె రక్తం, మేక రక్తం దోషాలు తీసేస్తుందా? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి.
హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4-5 వచనాలు. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. చాలు, అర్థమవుతుందా? పాపాలు దోషాలు పోవాలంటే ఏ రక్తం కావాలట? ఎడ్లదా, మేకలదా? అవి పాపాలు తీసివేయలేదు, మరి ఏ రక్తం? 9వ అధ్యాయం 22వ వచనం హెబ్రీ పత్రిక. చదవండి. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యంగా చెప్పొచ్చు అది. కాబట్టి రక్తం ద్వారా పాపాలు పోతాయి అని చెబుతున్నాడు అక్కడ. మరి ఇక్కడ ఏమన్నాడు? ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తం పాపముల నుండి విడిపించలేదు. మరి అదేమిటండి? మరి ఏ రక్తం కావాలి? ఏ రక్తం కావాలంటే యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది. అంటే పాపము నుండి విడిపిస్తోంది. ఏంటది? యేసు రక్తం. స్వాతంత్ర్యాన్ని ఇచ్చేది ఏమిటి? యేసయ్య రక్తమే. ఎందుకంటే మన రక్తం పాపాల నుండి విడిపించలేదు. ఎందుకు? మన రక్తమే పాపపు రక్తం. ఈ విశ్వంలో దేవుడు దిగి రాకుండా మన రక్తం కనుక పాపంతో లేకపోతే ఏదో ఒక మనిషిని ఏర్పాటు చేసుకొని నువ్వు వెళ్ళి బలవు అందరి కోసం ఉంటే సరిపోయేదిగా. సరిపోద్ది కదా. మన రక్తం మంచిదేనండి, మన రక్తం మంచిదే. మంచిదైనప్పుడు మన రక్తాన్ని తీసి అందరి కోసం బలిస్తే సరిపోద్ది. కానీ మన రక్తం మంచిది కాదు. మన రక్తం పాపం ఉంది, మన రక్తంలో పాప నియమం ఉంది మన రక్తంలో. అందుకు మన పనికిరాదు. అందుకని మన పూర్వీకులు ఏం చేశారంటే, చిన్నపిల్లలైతే ఏ పాపం లేని వాళ్ళు కాబట్టి చిన్నపిల్లలను బలిస్తే మంచిది అని చిన్నపిల్లల్ని చంపటం మొదలుపెట్టారు మన పూర్వీకులు. తెలుసా చరిత్రలో? ఎంతమంది పిల్లల్ని చంపారనుకున్నావు? మెడకాయలు కోసిపారేయటమే ఒక బొమ్మ దగ్గరికి తీసుకెళ్ళి, ఈసారి మీ పిల్లడు, ఈసారి మీ పిల్లడు, ఈసారి మీ పిల్లడు. నదిలో విసిరేసేవాళ్ళు పిల్లలను తీసుకెళ్ళి. ఎందుకంటే వాళ్ళు చచ్చిపోతే మన పాపాలకి మన రోగాలకి విమోచన దొరుకుద్ది, విడుదల దొరుకుద్ది అని మన భారతదేశంలో ఎలాంటి స్థితి ఉందన్నమాట. వీటన్నిటిని అరికట్టింది క్రైస్తవుడే. దేవునికి మహిమ కలుగునగాక. సతీ సహగమనం అని ఒకటి ఉంది. ఉందా? అంటే ఏమిటి? భర్త చచ్చిపోయాడు అనుకోండి, భార్య బతుకుండి ఏం చేస్తుంది? ఏం సాధిస్తుంది? అక్కడ ఏం ఊడదేస్తుంది? అక్కడ ఉండి భూమి మీద ఉండి మరి ఎందుకు ఏమని కూడా తగలెత్తే పోలా? ఏం సాధించలేదా? ఏం చేయలేదా? భర్త బతుకున్నాక ఏమాత్రం ఉండి ఎందుకు అని ఆడితో పాటు ఏమన్నా కూడా అదే స్థితి మీద పడుకోబెట్టి బతుకునగానే కాల్చి అవతల పారేసేవాళ్ళు. అది న్యాయమా? ఇది ధర్మమా అని అడుగుతున్నాను. ఎట్లా ధర్మం అవుద్ది? ఎట్లా న్యాయం అవుద్ది? మళ్ళీ పైపెచ్చు వాడికేమో 50 ఏళ్ళు, ఏమకేమో 18 ఏళ్ళు. ఈ 18 ఏళ్ళ పిల్లని తీసుకెళ్ళి 50 ఏళ్ళోడు కట్టబెడతాం. పెళ్ళైన 2-3 ఏళ్ళకే ఏమకి 20-25 ఏళ్ళు రాక్రితమే ఆడు పోయాడు. ఆడితో పాటు ఏమన్నా కూడా. ఏం దుర్మార్గం అండి ఇది? అసలు ఇది ఎక్కడి జ్ఞానం? అజ్ఞానం కాదు ఇది, అదనమాట. కాబట్టి ఈ ప్రతి అజ్ఞానాన్ని, దేవునికి విరోధమైన ప్రతి కార్యాన్ని, ప్రతి పాపాన్ని యేసు ప్రభుల వారు విడిపించి మనలను స్వతంత్రులునుగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ కులం అనేటువంటి దాంట్లో కూడా కొట్టిమిట్టాడుతున్నాడు మనిషి. దేంట్లో? కులం. మా కులం ఎక్కువ, మా కులం ఎక్కువ, మేము తలకాయల నుంచి పుట్టాం, మేము భుజాల్లో నుంచి పుట్టాం, మేము పొట్టలోంచి పుట్టాం, మేము కాళ్ళల్లోంచి పుట్టాం, మీరు పాదాల్లోంచి పుట్టారా మీరంతా, మేము ఎక్కువ, మేము ఎక్కువ. తలకాయలో నుంచి పుట్టాడంట, ఆడి చెప్పినట్టే వినాలంట. ఎక్కడి నుంచి పుట్టాడంట? ఆడు తలకాయలో నుంచి పుట్టాడట. ఇది ఎక్కడ వ్యవహారం రా బాబు అని అంబేద్కర్ గారు ఏం చేశాడు? ఆ ధర్మశాస్త్రాన్ని చక్కగా చింపి అగ్గుపుల్ల గీసి అంటించిన మగాడు అంబేద్కర్ అంటే. ఇలాంటి తలకమాసినటువంటి వ్యవహారాలన్నీ కూడా మొత్తాన్ని చింపవతల బారేసిన వాడు
అంబేద్కర్. ఇది మనకు తెలిసి ఈ అరాచకాలన్నీ కూడా మొత్తం రూపం ఆపేశాడు ఆయన. ఇప్పుడు అంబేద్కర్ అంటే మా గౌరవమే అని ప్రతి నాయకుడు చెబుతారా? ఎక్కడ చూసినా పల్లెల్లోనే కనపడద్ది అంబేద్కర్ విగ్రహం, మరి వేరే చోట కనపడదేంటి? అక్కడే అర్థమైపోతుందిగా. అంటే అంబేద్కర్ బొమ్మ ఉందంటే వీళ్ళు వాళ్ళే అనే కదా. మరి ఇది ఎక్కడ వివక్ష, ఇది ఎక్కడ తేడా? కానీ యేసు ప్రభు దగ్గరికి వస్తే అలా ఉండదు. ఒక మాట చూపిస్తాను. 3వ అధ్యాయం గలతీ పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం నుంచి 26వ వచనం నుంచి చదువుదాం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులయ్యారంతే. మన క్రీస్తు సంబంధం అయితే చాలు. అర్థమవుతుందా? మన వారసులమే దేవునికి. అంతే తప్ప నువ్వు ఎక్కువ నేను తక్కువ అని కాదు, నేను మగాడిని నువ్వు ఆడమనిషివి అని కాదు. అర్థమైందా? నువ్వు గ్రీసు దేశస్తుడు నేనేమో యూదుడిని అని కాదు. నువ్వు ఎవడమైనా సరే యేసు ప్రభువులోకి వస్తే సమానం. యేసుక్రీస్తులోకి వస్తే ఒకటే, ఏక శరీరం అనే అంశం చెబుతాను తర్వాత మీకు. అంశం పేరేమిటి? ఏక శరీరం అనే అంశాన్ని చెబుతాను. కాబట్టి అంటే క్రీస్తులోకి వస్తేనే సమానత్వం. మరి తలకాయల నుంచి పుట్టాడంటాం, మరి ఇటు చూసి వచ్చాడు కాబోలు అటు తలకాయల నుంచి పుడతాం. ఒకడు తలకాయల నుంచి పుట్టాడంట, ఒకడేమో భుజాల నుంచి పుట్టాడంట. ఎరా మరి అమెరికా వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళు వీళ్ళంతా సంకలోంచి పుట్టారా అన్నాడంట ఒక గారు. ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా మరి? వీళ్ళంతా మరి ఎక్కడి నుంచి పుట్టారు? మరి మన ఇండియాలో వీళ్ళు మాత్రమే యవశివన్భక్తవ్యం కృతం కర్మ శుభాశుభం, వీళ్ళందరూ తలకాయలోంచి పుట్టారు. మిగిలిన వాళ్ళంతా మిగిలిన దేశంలో ఉండేవాళ్ళు సంకలోంచి పుట్టారా అన్నాడంట. కాబట్టి అలా కాదు, సమానత్వం అనేటువంటిది కావాలంటే యేసులోనే. నువ్వు ఏ జాతికి సంబంధించిన, ఏ కులానికి సంబంధించిన, ఏ మతానికి సంబంధించిన, ఏ ఆచారాలు ఆచరిస్తున్నా వాటన్నిటిని విడిచిపెట్టి ఆ కాడి కింద నుంచి బయటకు వచ్చి క్రీస్తుని గ్రహించిన స్వాతంత్ర్యాన్ని మనం అనుభవించాలి. అలా క్రీస్తులోనికి వచ్చేసాం, మంచిదే. వచ్చాక మళ్ళీ వెనకెళ్ళకుండా ఏం చేయాలి? మనం స్థిరముగా నిలిచి అన్నాడా 5వ అధ్యాయంలో. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మనము స్థిరముగా నిలవాలి. కాబట్టి మనం స్థిరంగా దేవుని యొక్క వాక్యంలో నిలవాలి. కాబట్టి ఈ వ్యత్యాసాలు లేవు మనకే. స్త్రీ పురుషుడు అది ఇదని పెద్ద తేడా ఏమీ లేదు. ఏమండి, ఈ సృష్టిలో, ఈ విశ్వంలో ఆడవాళ్ళు అందంగా ఉంటారా, మగవాళ్ళు అందంగా ఉంటారా? ఈ విశ్వంలో, ఈ సృష్టిలో జంతువులైనా చూసుకోండి, మగవాడ ఆడమనిషి. ఉదాహరణకు కోడిపుంజు ఉందనుకో, కోడిపుంజు అందంగా ఉంటుందా, కోడిపెట్ట అందంగా ఉంటుందా? కోడిపుంజు మంచి టీవీగా నిలబడద్ది, నెత్తి మీద ఎక్కలేసి కిరీటం ఉంటుంది, దానికి ఎర్రగా చక్కగా కిరీటం ఉంటుంది, ఇట్లా చూస్తుంటుంది గంభీరంగా, తోక ఇట్లా వచ్చి ఇట్లా వేసి ఉంటుంది. కోడిపెట్ట అయితే అంటే బోడిగా ఇట్టుండి, తోక ఇట్టుండి ఇంత బాగోదా? బాగుంటుందండి కోడిపెట్ట. అబ్బే, సింహం ఎట్టుంది? మగసింహం ఎట్టుంటుంది? గంభీరంగా గడ్డం జూబులు గిబులు వేసుకొని ఉంటుంది. మరి ఆడసింహం చూసారా? ఆడసింహాన్ని శివంగి చూడలేదా? సరే, ఎలుకలు బట్టి పిల్లిని చూసుంటారా? అది పెద్దగా తేడా ఏం లేదు. ఏది బాగుంటుంది? రెండు ఒకే రంగు ఉండవు. దీనికి జుబులు ఉండదు, మగదానికి
మంచి అందంగాను సూపర్గా మంచి టీవీగా ఉంటుంది. ఏదైనా సరే మీ ఇష్టం వచ్చిన జంతువుని చూసుకోండి. అందంగా ఉండేది ఎవరో మగయే. మరి మనుషుల్లోకి వచ్చేసరికి ఆడవాళ్ళే. మగవాడు రప్పకుంటాడు అటు పడితే అట్ట. స్త్రీల్లోకి వచ్చేసరికి స్త్రీలే అందంగా ఉంటారు. ఇక అనుమానం లేదు. పళ్ళెత్తున్నా ఒక అన్నట్టు ఇటు చూసినా ఆ పరిపక్వతకు వచ్చేసరికి ఎట్లా ఉంటారు, చూడటానికి అందంగా ఉంటారు, బాగుంటారు. మగాడు ఎట్ట పడితే అట్టుంటాడు, చిక్కురుకురుకు ఉంటాడు అన్నమాట. నవ్వేరా అంటే మనుషుల్లోకి వచ్చేసరికి మరి మనం ఇప్పుడు నవ్వుతారు మరి. కాబట్టి అదనమాట. కానీ క్రీస్తునందైతే ఈ వ్యత్యాసం లేదు. స్త్రీ అని లేదు, పురుషుడు అని భేదం లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే స్థిరముగా నిలవాలి. బయటకు వచ్చేసిన తర్వాత, మారు మనసు పొందాక, వాక్యంలో ఎదుగుతున్న తర్వాత, సంఘంలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? స్థిరంగా ఉండాలి తప్ప మరలా దాస్యం అనే కాడి కిందకే పోకూడదు. ఒక మాట చెప్పి ముగించేస్తాను, ఎందుకంటే అంశంలోకి అసలు వెళ్ళలేదు, అవసరం లేదు ఈ పూటకే. ఒక విషయం చెబుతాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయను. చాలు. ఇప్పుడు మనకు స్వాతంత్ర్యం రావాలి. యేసయ్య వచ్చేటకు స్వాతంత్రాన్ని ఇచ్చేసాడండి. ఇప్పుడు ఆ స్వాతంత్ర్యం మనకు రావాలి అంటే మనకు స్వాతంత్ర్యం ఇచ్చేది ఏమిటంట? సత్యము అన్నాడు. ఇది మొదటి మాట. ఏంటి మనకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చేది? సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేస్తుంది అన్నాడు యేసు ప్రభు. సత్యం అంటే ఏమిటి? నీ వాక్యమే సత్యము. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో, సత్యమందు వానిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యం. కాబట్టి ఒక వ్యక్తి స్వతంత్రుడు అవ్వాలి అంటే సత్యమే ఒక వ్యక్తిని స్వతంత్రంగా చేస్తుంది. మరి ఆ సత్యం ఎలా వస్తుందో మనకే? యేసయ్య శిష్యులు అవ్వాలి. అప్పుడు సత్యాన్ని ఏం చేస్తాం? మనం గ్రహిస్తాం. చదివింది చెప్తున్నా. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యాన్ని గ్రహిస్తారు. సత్యాన్ని గ్రహించాలంటే నిజంగా మనం ఏమై ఉండాలి? యేసు ప్రభుకి అది శిష్యులమై ఉండాలి. అప్పుడే మనకు సత్యం తెలుస్తుంది. యేసయ్య శిష్యుడు కాని వాడికి ఈ భూమండలం మీద సత్యం తెలియదు. సత్యాన్ని వేషణ చేస్తున్నారు జనం. సత్యాన్ని అన్వేషణ చేస్తున్నారు. సత్యం కోసం హిమాలయాలకు పోతున్నారు. సత్యం కోసం పూజలు చేస్తున్నారు. సత్యం కోసం తపస్సు చేస్తున్నారు. సత్యం కోసం యజ్ఞాలు యాగాలు చేస్తున్నారు. సత్యాన్ని కనిపెడతాం, సత్యాన్ని మేము వెలికి తీస్తాం అని సత్యం కోసం, సత్య సంస్థాపన కోసం ప్రపంచం పరిగెడుతోంది. కానీ సత్యము మనకు దొరికింది. దేవునికి మహిమ కలుగునగాక. సత్యం మనకు దొరికింది. వాక్యమే సత్యం. బైబిలు వాక్యం ఎవరికైతే దొరికిందో వారికి సత్యము దొరికింది. అర్థమైందా? ఆ సత్యం మనకు దొరకాలంటే మనం ఏమై ఉండాలి? నిజముగా నాకు శిష్యులై ఉండాలి అన్నాడు యేసు ప్రభు. ఆయనకి శిష్యులైతే సత్యాన్ని అప్పుడు ఏం చేస్తాం? మనం గ్రహిస్తాం. లేకపోతే గ్రహించలేం. యేసు దగ్గరకు రాకపోతే ఎవడు కూడా సత్యాన్ని గ్రహించలేడు. అయితే ఆ సత్యాన్ని మనం గ్రహించాలంటే శిష్యులు అవ్వాలి. శిష్యులు అవ్వాలంటే ఏం చేయాలన్నాడు అక్కడే? మీరు నా వాక్యమందు నిలిచిన వారు అయితే. అది పాయింట్. ఎక్కడ నిలబడాలి? వాక్యమందు నిలబడాలి. దాస్యమను కాడి కింద కాదు ఉండేది. దాస్యంలో ఉన్నవాడికి సత్యం ఎప్పటికీ తెలియదు. బానిసత్వంలో ఉన్నవాడికి సత్యం అంటే ఏంటి అర్థం కాదు. బానిసత్వంలో ఉన్నవాడికి, ఆచారాల్లో ఉన్నవాడికి, సంప్రదాయాల్లో ఉన్నవాడికి, ఈ లోక మర్యాదను అనుసరించేవాడికి సత్యం ఎన్నటికీ తెలియదు. యేసయ్య శిష్యుడు వాడు ఎప్పటికీ కాలేడు. యేసయ్య శిష్యుడు అంటే ఎవరు అనుకుంటున్నారు? వీటన్నిటి నుంచి విడిపించబడిన వాడే, వాక్యమందు నిలిచిన వాడే. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులు అవుతారు. లేకపోతే
వాక్యం అందు నిలవకుండా నేను శిష్యుడిని అన్నవనుకు ఏ శిష్యుడు అవుతాడు అప్పుడు? ఉత్తిత్తుకే శిష్యుడు. యేసుప్రభు శిష్యుడే, ఉత్తిత్తుకే పేరు చెప్పుకోవటం అనమాట. అదేవిడు అన్నాడు చూడు, బండి మీద రాసుకున్నాడు ఏమని, నేను ఫలానా వాడు తాలూకా. ఇడెవడు అడిగి తెలియదు అసలు. అర్థమవుతుందా? ఎవరి తాలూకా? నేను ఫలానా ఆయన తాలూకా. ఆయనకు ఫోన్ చేసి అడిగితే ఏమన్నా ఆడెవడో నాకు తెలియదు అంటాడు. అంతేనా? అలాగే ఉత్తిత్తుకే శిష్యులు ఉందని యేసు తాలూకా అన్నామనుకో, ఏసైని అడిగారు అయ్యో ఫలానాడు నీ తాలూకా అన్నాడు, వాడెవడో నాకు తెలియదు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఎవడెవరో నువ్వు ఇక్కడికి వచ్చావు? అయ్యో నేనయ్యా కూటం పెట్టించాను. నువ్వెవరో నాకు తెలియదు. అదేంటయ్యా? నేనంటే నేనయ్యా నేను. అది నేనంటే ఎవడో అన్నాడు. భలే పని, ఆస్తి కూడా ఒక ఎకరం ఇచ్చానుక గుడి కట్టుకోవడానికి. ఎంత ఇచ్చావా? ఎకరం ఇచ్చావా? నాకు తెలియదు. అదే ఎంత పని చేస్తే ఎందుకని నాకు తెలియదు అంటాడు యేసుప్రభు. ఆయనతో సంబంధం లేదుగా. ఆయనతో సంబంధం లేకుండా నువ్వు ఎకరం ఇస్తేనా, 2 ఎకరాలు ఇస్తేనా, లేకపోతే తలకాయ కింద పెట్టి 2 కాళ్ళు పైకి పెడితేనే, బోడిగుండు చేయించుకొని సంవత్సరం నున్నగా గీయించుకొస్తేనే, మోకాళ్ళ మీద నువ్వు ఎక్కడి నుంచి అక్కడికి చెప్పలుడేదాకా నడిచి వెళ్తేనే ఆయనకే. నువ్వేడో నాకు తెలియదు. నువ్వు ఎందుకు నడిచేవు నాకేం తెలుసు. నెత్తి మీద మూట ఒకటి పెట్టుకొని కాళ్ళు వచ్చేదాకా నేను వచ్చాను, ఎక్కడ దాకా నడుచుకుంటా. ఏం పని మీద తిరిగావు, నీకేం పట్టిందో నాకేం తెలుసు. ఇదే అంటాడు యేసుప్రభు. ఎందుకంటే నిజంగానే శిష్యులం కాదు. ఈ మధ్య నేల పట్టుకుంటూ కాడ కూడా తయారయ్యారు, నడుచుకుంటూ వెళ్ళటం. ఏ ఏరైనా సరే వెళ్ళి దాంట్లో పడతానికి, ఏట్లో పడతానుకో, లేకపోతే గోతులో పడతానుకో, నూతులో పడతానుకో ఎన్నెన్నో చేస్తున్నారు. కానీ యేసయ్య శిష్యులు కాదు. వాళ్ళు వాక్యమందు నిలబడలేదు కాబట్టి, వాక్యమందు నిలబడని వాడికి సత్యం తెలియదు కాబట్టి నెత్తిన మూట వేసుకొని మోస్తున్నాడు. మోయొద్దురా అని యేసుప్రభు చెప్తుంటే చెప్పులు లేకుండా ఎందుకు తిరుగుతున్నాడు అనుకుంటారు? వాడికి సత్యం తెలియదు కాబట్టి, వాడు శిష్యుడు కాదు కాబట్టి, వాడికి సత్యం అంటే ఏంటి తెలియదు కాబట్టి, వాడు వాక్యం అంతా నిలబడలేదు కాబట్టి చెప్పులు లేకుండా తిరిగితే మనకేదో కలిసి వస్తుందని ఆడు తిరుగుతున్నాడు. ఏం కలిసి వస్తుంది? చెప్పులు లేకుండా తిరిగితే కాళ్ళు కాలటం తప్ప, ముళ్ళు గుచ్చుకోవటం తప్ప. అంతేనా? కాబట్టి ఇవన్నీ కూడా సత్యాన్ని గ్రహించిన వాళ్ళు చేసే పనులు గుర్తుపట్టండి. ప్రార్థనకు వెళ్ళట్లేదా? వెళ్తారుగా. కీర్తన భాగం చదవమంటే డమ్ అని తీసి చదవట్లేదా? చదువుతున్నారుగా. రెఫరెన్సులు అనగానే అందుకుంటున్నారుగా అని అందుకుంటారా? మత్తయి సువార్త అనగానే అందుకుంటారుగా. ఎక్కడుందో తీసేస్తారుగా. ఇవన్నీ బాగా తెలుసు. కానీ తెలియదు ఏంటి? సత్యమే తెలియదు. ఎందుకని తెలీదు? ఆయనకు నిజంగా శిష్యులు అవ్వలేదు. ఎందుకని నిజంగా శిష్యులు అవ్వలేదు? వాక్యం అందు నిలబడలేదు. మరి వీళ్ళు దేవుణ్ణి నమ్మారా? నమ్మారు. 31వ వచనం అదే చెబుతుంది. యేసు తనను నమ్మిన యూదులతో. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో అన్నాడు. నమ్మిన వాళ్ళతోనేనా, నమ్మని వాళ్ళతోనా? అట్లాగే వాళ్ళ ప్రార్థనలకు వెళ్ళే వాళ్ళందరూ యేసయ్యను నమ్ముకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. చర్చికి వెళ్ళే వాళ్ళంతా యేసయ్యను నమ్ముకున్న వాళ్ళే, దేవునికి మహిమ కలుగును గాక. కానీ వాక్యం అందు నిలవలేదు. అదే తేడా. అందుకే వారికి స్వాతంత్ర్యం లేదు. నమ్మినోళ్ళే కానీ వాక్యం అందు నిలవలేదు. ఎవరు వాక్యం అందు నిలవన్నాడు అక్కడ? యేసుప్రభు నా తండ్రి వాక్యం అన్నాడా? ఏమన్నాడు అక్కడ? నా వాక్యమందు అన్నాడు. నా వాక్యమే కదా. ఇంకొక వచనం అక్కడే ఉంటుంది, అది కూడా చూపిస్తాను. అదే యోహాను సువార్త 8వ అధ్యాయం 8వ అధ్యాయం 37వ వచనం. 37 మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు అన్నాడు యేసుప్రభు వాళ్ళతో. ఎవరికట్ట చోటు లేనిది వాళ్ళలో? నా వాక్యానికి చోటు లేదు. నా వాక్యమందు నిలబడండి అన్నాడు యేసుప్రభు. ఏమంటే దేవుడు తప్ప మనిషి ఎవడని అనగలుగుతాడా ఈ మాటలో? నా వాక్యానికి మీలో చోటు లేదు. మీరు నా వాక్యమందు నిలబడండి. మీరు నా వాక్యమందు నిలిస్తే అప్పుడు నిజంగా నాకేమవుతారు? శిష్యులు అవుతారు. సత్యాన్ని గ్రహిస్తారు. యేసయ్య వాక్యమందు నిలబడాలి. అందుకే మనం వాక్యమందు నిలబడ్డ తర్వాత మళ్ళీ అనుమానం ఎందుకు వస్తుంది? ఏమండి అదేమన్నా చేయకపోతే ఏమన్నా అవుద్దేమోనండి, ఇదేమన్నా చేయకపోతే ఇదేమన్నా అవుద్దండి, మరి అట్టయితే ఎట్టండి, ఎట్టయితే ఎట్టండి. నిజమా అని తిన్నాకేమన్నా మాకు తిన్నది ఏమన్నా ఉందా? గర్భవేదన ఎక్కువ అవడం తప్ప
మరణం తెచ్చిపెట్టుకోవడం తప్ప అవ్వమ్మగారు, అంతేనా? కాబట్టి మనం ఆయన వాక్యం అందు ఏం చేయాలట? స్థిరముగా నిలవాలి. ఎప్పుడు? స్వతంత్రులుగా అయిన తర్వాత, విడిపించబడిన తర్వాత. దేని నుంచి విడిపించబడ్డాం మనం? ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విడిపించబడ్డాం. ధర్మశాస్త్రం విధించిన శాపం నుంచి మనం బయటకు వచ్చాం. ఎలా? యేసయ్య వచ్చి ఆ ధర్మశాస్త్రం ఏ శిక్ష అయితే వేస్తుందో ఆయన మీద వేసుకున్నాడు. ధర్మశాస్త్రం అనేటువంటిది ఆయన మీద ఉండి ఆయన ధర్మశాస్త్రం కాడి కిందకి వెళ్ళిపోయాడు. 4వ అధ్యాయం 4వ వచనం, గలతీ పత్రిక 4:4 చెప్పి ముగించేస్తాను. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనం ఏమవ్వాలని కోరుకున్నాడు? దత్తపుత్రుడు అంటే తెలుసమ్మా? పెంచుకున్నవాడు, పుట్టినవాడు కాదు. దత్తపుత్రుడు అంటే అంతేనా? దత్తుడుగా దత్తుడు అండి అంటారు చూడు కొంతమంది. అంటే ఎవరికో పుట్టాడు బాబు, మనం ఏంటంటే డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి దత్తత చేసుకున్నాం. దత్తపుత్రులనుగా చేయవలెనని, దత్తపుత్రులకు కావాలనని మనమంతా దేనికి లోబడ్డాం? అంటే ఇక ధర్మశాస్త్రానికి సంబంధం కాబట్టి ధర్మశాస్త్రం యొక్క పిల్లలం అనమాట మనమంతా. ఇప్పుడు ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై, అది చాలు, ధర్మశాస్త్రానికి లోబడిన వాడాయను. ధర్మశాస్త్రం కింద మనమంతా ఉన్నాం కదా, ఆ ధర్మశాస్త్రం నుంచి మనల్ని విడిపించడానికి ఆయన వచ్చి ధర్మశాస్త్రం కిందకు వచ్చేసాడు. ఆయన దాని కిందకు వచ్చాడు. అంటే మన మీద బరువు పడుతుందన్నమాట. పైనుంచి ఎవడో ఏదో బరువు దింపుతున్నాడు, పడిపోతున్నాం దాని కింద, ఇక నొక్కుపోతున్నాం, మనం నొక్కుపోతున్నాం. ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే ఆ బరువు మన మీద పెట్టి ఏ పొక్కలు ఎంతోనో దేంతో నొక్కుతున్నాడు, ఇటు పెట్టి ఆ బరువు, ఇక దాని కింద పడిపోతున్నాం, అట్ట చచ్చిపోవటమే. ఈలోపు యేసుప్రభు వచ్చి మనల్ని తప్పించి ఆయన వచ్చేసాడు దాని కిందకి. ఆ ధర్మశాస్త్రం ఏం చేసింది? ఇప్పుడు ఆయన మీద మోపబడింది. ఆయన చచ్చిపోయాడు అనమాట, మన పక్షాన ఆయన చచ్చిపోయాడు. ఇలాంటివి సినిమాల్లో చూపిస్తుంటారు ఎక్కువగా. ఆ ఫ్యామిలీ అంతా ఎక్కడో ఇరుక్కుపోయి ఉంటే వాళ్ళందరం తప్పించి ఈడెళ్ళి ఇరుక్కుపోతాడు చూడు. ఎందుకని? నా కుటుంబం అన్నట్టు. ఇదివరకే చూసేవాళ్ళం కదా, ఇప్పుడు చెప్తున్నప్పటికీ రోజులు చూసి వస్తున్నాడు అనుకుంటా, అనుకోవద్దు ఎవరో. కాబట్టి అలా ధర్మశాస్త్రం అనే కాడి కింద ఉన్న మనందరినీ కూడా ఆయన విడిపించి మనల్ని దత్తపుత్రులను చేశాడట. అలా చేయటానికి యేసుప్రభు ఎప్పుడు వచ్చాడు? అది కాలము పరిపూర్ణమైనప్పుడు. ఏ కాలం పరిపూర్ణమైంది? అంతకుముందు ఒక కాలం ఉంది, అది పూర్తయిపోయింది. అది పూర్తయ్యాక ఈయన వచ్చాడు. అందుకనే కాలము ఏమై ఉందన్నాడు యోహాను కానీ యేసుప్రభు కానీ చెబుతూ, సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. కాలం పూర్తయిపోయిందట, దేవుని రాజ్యం వచ్చేసిందట. కాబట్టి మారు మనసు పొందండి అని ప్రకటన చేశారనమాట. మళ్ళీ కాలాలు అంటే చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. ఆ కాలాల్లోకి తర్వాత వెళ్దాం. మొత్తం మీద అంతేనా? మొత్తం మీద క్రీస్తు మనకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులునుగా చేసి ఉన్నాడు. కనుక మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనే కాడి కింద చిక్కుకోవద్దు అని యేసుప్రభు చెప్పాడు. కాబట్టి ఎవరో చిక్కుకోకండి. చిక్కుకొని తర్వాత దైవజనులు కూడా ఆ చిక్కులోకి రమ్మని పిలవకండి. అర్థమైందా? అయ్యా 3:30కే ముహూర్తం పెట్టి మీరు వచ్చి ప్రార్థన చేస్తారా, లేకపోతే అవతలయ్య గారు వచ్చేస్తాను అన్నాడు. ఆయన పిలుచుకుంటాం. ఆయన అయితే మాకు మంచికి చెడ్డకి ప్రతిదానికి ఉరికొస్తున్నాడు. నువ్వేమో అటువంటి వాటికి రాని అంటున్నావు, మరి మేము వెళ్ళి చిక్కుకోమా? నువ్వు వస్తావా రావా? నువ్వు కూడా చిక్కుకోవడానికి అని మాత్రం పిలవద్దు. అంతేనండి. అలాంటివన్నీ మానేయండి. చెంబుతో నీళ్లు పట్టుకోవటం, తెపాలతో దాకలతో నీళ్లు పట్టుకుని ఎదురు రావటం, ఇలాంటివి మానేసేద్దామా? అవి రక్షిస్తాయా మనల్ని? అవి కాపాడతాయా? అటుకు భయపడుతున్నావా? అటుకు తడుచుకుంటున్నావా? ఈ పక్కన ఒక రాయి ఎత్తైంది అన్నప్పటికీ భయం వచ్చేసిందా? నా పక్కన వీళ్ళు ఎత్తు కట్టారు అన్నప్పటికీ ఏమైంది కడితే? మరి ఇదివరకు దళ్ళు ఉన్నప్పుడు సంగతే పక్కన రోడ్డు దడి ఎంత ఎత్తుందిగా. కాబట్టి ఎన్ని ట్రాష్
వాటి వల్ల మనకి ఏ నష్టం లేదు. ఎందుకంటే మనము క్రీస్తు సంబంధులమైతే ఏ నష్టం మనకు లేదు. మరి మనం క్రీస్తు సంబంధులమేనా? క్రీస్తు మన స్వతంత్రులుగా చేశారా? మనం బాప్తిసం పొందామా? మరి మనం యేసయ్యకి నిజంగా శిష్యులమా, ఒట్టెట్టిగా శిష్యులమా? మన వాక్యం ముందు నిలబడ్డామా లేదా? నిలబడకపోతే ఇప్పుడే సరి చేసుకుందాం. నిలబడి ఉంటే దేవుడిని మహిమపరుద్దాం. దేవుడి మాటలు మనందరి వినికిడిలో స్థిరపరిచి బలపరుచునుగాక. ఆమెన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం.